ప్రొద్దున్నే 11కి మాకు కెమెరాకి మెసేజ్ వచ్చింది. 11:20 మాకు మెసేజ్ వచ్చింది. ఏంటి అని చూసుకుంటే నేను వచ్చినాం. మా ఆయన నేను వచ్చినాక ఇక వచ్చేసరికి వాళ్ళు గడ్డపరలు పట్టుకొని వస్తుంది. ఏంటి అని నమస్తే, వెల్కమ్ టు డివిసి న్యూస్ తెలుగు, ప్రతిక్షణం ప్రజల పక్షం. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ముండ్రాయి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక భూ సమస్యతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ రైతులు అయితే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ భూ సమస్య కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా వాళ్ళ సమస్య ఒక కొలిక్కిరాని పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా కూడా మనం మీడియాను సంప్రదించడం జరిగింది. సరైన సమయానికి కూడా అంటే న్యాయం జరగడం లేదని కూడా పోలీసులను ఆశ్రయించిన, ఇక్కడ రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా కూడా ఒకవైపు కొమ్ము కాస్తున్నట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజంగా వీళ్ళ సమస్య ఏంది, అసలు వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంది అనే విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇక్కడ వీళ్ళ వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్నాము. అసలు మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు నీ పేరు ఏం పేరు, మీకు జరిగిన అన్యాయం ఏంది అసలు? నా పేరు సల్లారం స్వప్న సార్. మాది ముండ్రాయి గ్రామం. నాకు 353 సర్వే నెంబర్లో మా పాలోళ్ళు అటువంటి వాళ్ళు మీకు జా ఎక్కువ ఉంది అని అంటే ఈ ఊకే ఇబ్బంది పెడుతుర్రు. ఊకే గెట్లు జరుపుడు అది చేస్తుంటే ఇబ్బంది పెడుతుంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మీ దాంట్లో జా ఎక్కువ ఉంది అని అన్నారు. అట్లా అన్నారు కదా, ఇక ఈ బాధ భరించలేక మా ఊరి పెద్ద మనుషులతోటి సంప్రదించి వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే జాగాకి ఎంసీకి కట్టుండ్రా, ఎంసీకి కడితే ఎక్కువ తెలుస్తుంది అని చెప్పారు. సరే అని మేము ఎంసీకి కట్టినాం. అప్పుడు వాళ్ళు కూడా పెద్ద మనుషుల ముంగట ఇస్తామన్నారు, ఒప్పుకున్నారు, అన్ని మాట్లాడినరు, మాతో పాటు సమానం ఇస్తామన్నారు, మాట్లాడిర్రు అని అంటే సరే అని మా ఆయన ఎంసీకి కట్టిండు. ఎంసీకి కడితే సార్ వచ్చిండు, సర్వే చేయించిండు. 2013లో 27వ డేటు ఆ నెల గుర్తులేదు కానీ అయితే సర్వే చేయించిండు. సర్వే చేయించినాక వాళ్ళు కూడా ఉన్నారు. సర్వే చేసేటప్పుడు ఎంసీ సార్ వచ్చి సర్వే చేసేటప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు, మా పాలోళ్ళు కూడా ఉన్నారు. ఉంటే పక్కోళ్ళ దాంట్లో 11 గుంటలు వెళ్ళింది, 9 గుంటల జాగా. మా పాలోళ్ళ దాంట్లో కూడా 12 గుంటల జాగా వెళ్ళింది. అప్పుడు ఇస్తాదారులు అయితే వాళ్ళు దున్నుకుంటారు కదా, వాళ్ళు పెద్ద మనుషులు ఏమన్నారు అని అంటే వాళ్ళు దున్నుకుంటారు కదా జాగా, మళ్ళా ఇప్పుడు పార్టీషన్ చేసుకుంటారు కదా, ఎక్కువ తక్కువ చూసుకుంటారు కదా. అప్పుడు అందులో చూసుకుందరు. ఈ పక్కోళ్ళ దాంట్లో వెళ్ళింది అయితే తీసుకోండి అంటే 2013లోనే తీసుకున్నాం. అప్పటి నుండే దున్నుకుంటున్నాం ఈ జాగా దున్నుకుంటున్నాం. అయితే అది అప్పటి నుండి ఉన్నాం. 2023లో డిఎస్పీ రామరెడ్డి వచ్చిండు. డిఎస్పీ రామరెడ్డి తోటి స్టార్ట్ అయింది గొడవ. జిల్లా రామరెడ్డి అని రిటైర్డ్ డిఎస్పీ. కాదు, బచ్చన్నపేట చేరియాలి, గంగాపూర్. అంటే వాళ్ళ రిలేషన్ ఏమన్నా ఆయనకి ఇక్కడ సంబంధం లేదు కదా. మా పాలోళ్లకు బంధువు అయ్యంపుడు అవుతాడు. వాళ్ళ బిడ్డనిచ్చి ఇలా బిడ్డను ఆయన కొడుకు ఇచ్చారు. ఆయన వచ్చిండు. ఆయన వచ్చినాకనే స్టార్ట్ అయినాయి గొడవలు. ఇక అప్పటిదాకా ఇక గట్లే అటు ఇటు పోయినాం గానీ ఆయన వచ్చినాక ఈ 9 గుంటల ల్యాండ్ ఏదైతే ఉందో ఇది దున్నిపిస్తుండు వచ్చి. మేము దున్నుకుంటున్నాం, ఆల్రెడీ మేము కబ్జాకున్నాం. ఆయన వచ్చి మళ్ళీ దున్నిపిస్తుంటే మాకు ఏది కానిస్టేబుల్ ఏఎస్ఐ సార్ ఫోన్ చేసిండు, ఇట్లా రామరెడ్డి దట జాగా మీదని అంటున్నావట, రండి అని అంటే సరే అని మేము వచ్చినాం. మా ఆయన లేడు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిండు ఆ రోజు. మీ భార్యనున్న పంపి అని అంటే నేను వచ్చి చూసేసరికి నన్ను ఇక్కడ చింత ఉంటుంది, ఇక్కడ రాణిస్తలేడు, అసలే రాణిస్తారు. వాళ్ళ కోడలు ఆయన రాణిస్తలేరు, దగ్గర రాణిస్తలేరు. ఇక ఇట్లా వీళ్ళు రానియరు అని నేను నా భర్తకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఆయన వచ్చిండు. ఆయన వస్తే కూడా ఆయన కూడా రానియలేదు. ఇక మళ్ళా తర్వాత ఇక మేము పోలీస్ స్టేషన్కి పోయినాం. ఆయన గొడవ చేసిండు. గొడవ ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. అవి ఫోటోస్ కొట్లాడుతున్నట్టే ఉన్నాయి మొత్తం. డిఎస్పీనే ఈయన సార్. మా ఆయనను గల్ల పట్టి, కాలర్ పట్టి, గొంతు పట్టి నేను చంపుతా ఇక్కడికి వస్తే ప్రాణాలతో ఉండవు, మా జాగాలకు వస్తే అనుకుంటా మమ్మల్ని బెదిరించిండు, నువ్వు ప్రాణాలతో ఉండవు అని అంటే మాకు భయం వేసి మేము ఇక్కడ వినతట్లు లేడీని అని మేము పోలీస్ స్టేషన్కి పోయినాం సార్. మేము రాజగోల్పేట పోలీస్ స్టేషన్. అప్పుడు రాజు గౌడ్ సార్ ఉన్నాడు.
అయితే మేము బండి కదా మేము మెల్లగా పోయినాం. మేము వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయిండు, సెక్షన్లతో సహా రాసిండు. సెక్షన్లతో సహా రాసి నా జాగానే దున్తుండు అని క్రిమినల్ కేసులు పెట్టిండు. ఆ సారు ఏం చూసిండో ఏం రాసిండో మాకు తెలియదు, కానీ ఆ సారు వెంటనే ఈయన చెప్పంగానే కేసు కట్టేసిండు మా మీద. మా అన్ని తర్వాత మా మీద తర్వాత మేము అన్ని చూపెట్టినాం. మేము అన్ని తర్వాత పోయి చూపెడితే ఆయన మా మీద ఎలాంటి స్పందన లేదు. అప్పటికే కేసు రాసేసిండు. ఆయన రామరెడ్డి సెక్షన్లతో సహా రాసిస్తే మా మీద కేసు చేసింది సార్. అది చూడలేదు, ఏం చూడలేదు, మా పేపర్లు చూడలేదు, ఏం చూడలేదు. ఆయన రాయంగానే కేటీఎస్సీ కదా, ఇక పోలీసులో పనిచేసిన ఆయన కదా అని వాళ్ళకు ఉంటాయని చేసేసింది. చేసేసినాక కూడా అయినా కూడా మేము ఊరుకోలేదు. అయినా కూడా వచ్చి మళ్ళా మేము మా భూమిలో మేము పంట వేసుకున్నాక నెల రోజులకు మంచిగా పూతకు వచ్చినాక నైటే వచ్చారు. నైట్ మొత్తం ధ్వంసం చేసిర్రు సార్. ఫోటోలు ఇక పంట మొత్తం ఇట్లా డ్యామేజ్ చేసిర్రు. అదే రిటైర్డ్ డిఎస్పీ డ్యామేజ్ చేసిండు. డ్యామేజ్ చేసినాక మేము తెల్లారి మళ్ళీ పోయి మళ్ళీ కేసు మళ్ళీ పిటిషన్ ఇచ్చి వచ్చినాం. పట్టించుకోలేదు. రిసిప్ట్లు ఇస్తారు, ఊరుకుంటారు, అంతే కొట్టేస్తారు, క్లోజ్ అని పెడతారు మాకు మెసేజ్. ఎలాంటి స్పందన ఉండదు. ఉండకపోయినాక ఇక అప్పటి నుండి అట్లా ఆయనతో నడుస్తుంది అన్నాక మళ్ళీ మొన్న 6 నెలల కింద జూలై మళ్ళా అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది మీకు 2023 సిపి గానీ ఇప్పుడు ఉదాహరణ సిపి కంప్లీట్ గానీ పోయినాం. ఆయన అనురాధ మేడం ఉండే ఫస్ట్. అనురాధ మేడం ఉన్నప్పుడు పోయినాం. అప్పుడు కూడా పని కాలేదు. మేడం చెప్పింది, మా పోలీస్ స్టేషన్ ఎస్ఐకి చెప్పింది, ఆహా ఆయన ఇలాంటి స్పందన వీళ్ళ దగ్గర. మేము విజయ్ కుమార్ సార్ అంటే అంతకు ముందే మేము ఇక్కడ ఊకే దారి కాస్తుండ్రు సార్. జూలై నుండి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక బాగా అంటే ఇక మొత్తం మమ్మల్ని చంపడానికి ప్రయత్నమే. ఇక ఇటు పెట్టి వీళ్ళని లేపేయాలి, ఇక్కడ నుండి తీసేయాలి ఇక్కడ నుండి వీళ్ళని. అట్లయితేనే మేము మంచిగా ఉంటాం అన్నట్టుగా జూలైలో మేము అక్కడ ఉంటుంది సార్ మా దొడ్డి, మేము ఆడిపోవాలి. అయితే ఏమైనా దారి కాస్తారు, ఇక్కడనే దారి కాస్తారు, తల్లి కొడుకు ఇట్లే పోవాలి కాబట్టి మేము ఆడికి పోవాలంటే చంపుదామంటారు. ఏమైనా పారలు, గడ్డపారలు, కట్టెలు ఇట్లాంటివి పట్టుకొని దారికి బండి అడ్డం పెట్టుకొని బండి మీద కూర్చొని పోకుండా రాకుండా ఇదేందని అంటే నీకేముందిడా అని బెదిరిస్తారు. అయితే పోతున్నామని ఇట్లా దారి కాస్తున్నారని మేమేం చేసినాం, సీసీ కెమెరా పెట్టుకున్నాం. ఇక ఇదే ప్లేస్ లో ఇప్పుడు చైనా ఏదైతే ధ్వంసం చేసిరో అదే ప్లేస్ లో సీసీ కెమెరా పెట్టుకున్నాం. ఇక్కడ నుండి ఏది పోయినా కనిపిస్తుంది కదా అని కెమెరా బెదిరించి చంపేస్తాం దాడి చేసిర్రు. ఆ దొడ్డికాడికి పోయి మా దొడ్డికాడికి పోయి కొట్టిండు వాళ్ళ కొడుకు, లక్ష్మి అనట ఆమె కొడుకు. నా భర్తను మా దొడ్డికాడికి వచ్చి మా దొడ్డికాడికి వచ్చి కొట్టిండు. కొడుతుంటే మేము ఎస్ఐ దగ్గరికి పోయినాం. ఎస్ఐ మా రాజగోల్పేట పిఎస్ ఎస్ఐ దగ్గరికి పోయినాం. రీసెంట్ గానే ఇది జరిగి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. అది చెప్తా. అయితే ఎస్ఐ దగ్గరికి పోయినాం. ఎస్ఐ దగ్గరికి పోతే ఎస్ఐ ఏమన్నాడు, సాక్ష్యం ఉందా, ప్రూఫ్ ఉందా అని అడిగాడు. మీ ఆయనను కొట్టినట్టు సాక్ష్యం ఉందా, ప్రూఫ్ ఉందా అని అడిగాడు. సాక్ష్యం ప్రూఫ్ అంటే ఎవరు ఉంటారు సార్ బాయ్ దగ్గర, వాళ్ళేనే మేమేనే అని మేమన్నాం. ఆయన కేసు చేయలే. కేసు చేయకుండా ఏమైందంటే ఇక ఇట్లయితే పని కాదని సీసీ కెమెరా పెట్టుకున్నాం. మా బావ వచ్చిండు. మా బావ వచ్చి ఇక ఊకే కావాలి, ఎవరు ఉంటారు వీళ్ళకి ఇబ్బంది అని ఆయన సీసీ కెమెరా పెట్టించిండు. ఇక్కడ సీసీ కెమెరా పెట్టించినాక పోయినాం. మళ్ళీ ఇక్కడ గొడవ అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయినాం. మళ్ళీ వచ్చినాం. ఇక ఇదే రిపీట్ అయితేనే ఉంది. ఎప్పటికీ పట్టించుకుని లేదు, ఏం లేదు, వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. ఇక ఈ సీసీ కెమెరా పెట్టుకున్నాం కదా అని కనీలు వాతుకున్నాం సార్. కనీలు వాతుకున్నాం మేము. కనీలు వాతుకున్నాక అల్లనే బర్లం కట్టేస్తుంది. అయినా కూడా ఆమె ఆ బర్లను కట్టేసి ఆ పెండ దిగేది ఏంది అది ఆ డబ్బా మాదే సార్. ఈ గొడవ అయినాక పెన్షన్ గుంజుకున్నాక మేము పెట్టుకున్నాం. కానీ మళ్ళీ ఆమె ఏం చేసింది, అంత అట్లా బర్లం కట్టేస్తుంది. ఆమె ఊకే ఆమె బర్లం కట్టేసుకుంటా గడ్డి పెట్టుకుంటా కబ్జాకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఇక అట్లా చేస్తుంది కదా అని మేము పెన్షన్ చేసుకున్నాం సార్. డబ్బా పెట్టుకున్నాం. మళ్ళా డబ్బా పెట్టుకొని పెన్షన్ చేసుకున్నాం. పెన్షన్ చేసుకున్నాక ఇక ఏం కనీలు వాతినాక ఎస్ఐ పిలిపించి మీరు కనీలు తీసేయాలమ్మా, మీరు కెమెరా తీసేయాలి, కనీలు తీసేయాలి అని అంటే సిపి తీయమంటుండు. కనీలు తీసేయాలి, కెమెరా తీసేయాలి. విజయ్ కుమార్ సార్ అని అంటే మేము తీసేయం సార్, మేమెందుకు తీసేస్తాం, మా జాల మేము బాతుకున్నాం, మేము తీసేయమని అన్నాం. అన్నాక అట్లా కాదమ్మా సిపి చెప్తున్నా అంటే మేము సిపి దగ్గరకు పోయినాము. సిపి సార్ దగ్గరకు పోయినాం. మేము సిపి సార్ దగ్గరకు పోయినాం. పోతే సార్ ఏమన్నాడు, సార్ ఇట్లా మీ పేరు చెప్తుండు తీసేయమని అంటుండంటే ఆయన ఏం సపోర్ట్ చేయలేదు సార్. సపోర్ట్ చేయక మీ ఎస్ఐకి రాసినా మీకు న్యాయం జరుగుతుంది పోండి అన్నారు. అన్నాక ఇక అప్పుడు ఏమల్లే వాళ్ళు అప్పుడు మా తెలుగు రాలేదు, వాళ్ళు ముట్టుకోలే. ఇవి కూడా ముట్టుకోకుండా ఏమైంది, మొన్న రీసెంట్ గా 12వ డేట్ నాడు
ఈ నెల 12వ డేట్ నాడు 12వ డేట్ నాడు మేము ఆమె ఊకే కనీళ్ళకే ఇక బర్లం కట్టేసుకుంటా వస్తుంది కదా అని జాలేసుకున్నాం. జాలేసుకున్నాక ఈ ఎస్ఐ పిలిపించిండు. వచ్చిన లేబర్ల మీద కూడా కేసులు చేసిండు సార్. వచ్చిన లేబర్ల మీద కూడా పని వాళ్ళు పనికి పిలుస్తూ వస్తారు కదా సార్, ఎవరు పిలిచినా వస్తారు కదా. గతంలోనే వేసుకున్నాం సార్, గతంలోనే వేసుకున్నాం. ఆమె ఊకే వస్తుంది బర్లం కట్టేస్తుంది, గడ్డి పెడుతుంది. ఆమె రావద్దు ఇక మేము వేసుకున్న ఫలితం మేము వేసుకున్న ఫలితం ఏముంటదని ఆమె రావద్దు అని ఎస్ఐ తీసేయాలమ్మా అంటుండే. అయినా కూడా అంటే మేము తీసేయం సార్. ఆమె మరి ఆమె 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 వద్దనండి సార్. ఆమె ఎందుకు వద్దంటారు? మాకు సర్వే ఉంది, సర్వే చేయించుకున్న సర్టిఫికెట్ ఉంది, మాకు పట్టా పాస్బుక్ ఉంది, ఒరిజినల్ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ఇంకా 12 గుంటలు ఉంది. ఇంకా మేము సర్వే చేయిస్తే మా నెంబర్ లో వాళ్ళ దాంట్లో వచ్చింది. ఇంకా మాకు అయినా జాగా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ 9 గుంటలు కాక ఇంకా మాకు 10 ఎకరం జాగా తక్కువ ఉంది. అయినా కూడా జాగా తక్కువ ఉంది అంటే సరే చూసుకుందాం, మళ్ళీ ఎక్కువ తక్కువ చూసుకుందాం అనుకుని ఊకున్నాం. కాకపోతే ఇది పక్క వాళ్ళ దాంట్లో వెళ్ళింది కదా, పక్క వాళ్ళు ఇడిచిపెట్టారు కదా అని మేము ఆ రోజే తీసుకున్నాం. అని మేమంటే లేదమ్మా తీసేయాలి అని సిఐ దగ్గర తీసుకుపోయిండు మమ్మల్ని ఎస్ఐ సార్. సిఐ రూరల్ సిఐ సిద్దిపేటకి పోయినాం. ఆడికి పోయినాక ఆడ మాట్లాడినాం. ఆడికి పోయి మాట్లాడినాక రాత్రి 10:30 అయింది. అప్పుడు ఆ సార్ కూడా తీసేయాలి, మీరు కనీళ్ళు తీసేయాలి అంటే తీసేయం సార్, అది మాది జాగా, మేము తీసాం అంటే మీరు తీసేయకపోతే ఎట్లా తీసేయాలో నాకు తెలుసు అని అన్నాడు. ఎట్లా తీస్తారు సార్? తీపిరు మరి మీరు అంటే తీపిస్తా, నాకు ఎట్లా తీపియాలో తెలుసు అని అన్నాడు. సరే సార్ తీపిరు మరి అన్నాక తెల్లారి ఎంఆర్ఓ సార్ ఇద్దరిని కూకుండా పెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. మేము పోగానే తీసేయాలంటాడు, మాకే చెప్తాడు తీసేయాలి. మేము తీసేయం సార్, మేము ఎందుకు తీసేస్తాం అంటే నేను తీపిస్తాను, నాకు ఎట్లా తీయాలో తెలుసు అంటాడు. అన్నాక సరే తీపిరు సార్, ఎట్లా తీపిస్తారో తీపిరు అని మేము వచ్చేసినాక తెల్లారే ఎస్ఐ సార్ మళ్ళీ ఎంఆర్ఓని తీసుకొని వచ్చిండు. ఎంఆర్ఓని తీసుకొని వస్తే మాకు తెలియదు, మా అవతల పార్టీలకు తెలియదా నాకు తెలియదు, మాకు తెలియదు సార్ తీసుకొచ్చేది. కాకపోతే మాకు ఊళ్ళో తెలిసి మేము వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక సార్ ఏం చెప్పిండు, మీ ఎవరి ప్రూఫ్లు వాళ్ళ ఏమేమి ఉన్నాయో అవి తీసుకొచ్చుకోండి, చూపెట్టుర్రి నాకు అని అన్నాడు. అనగానే సరే అని 13వ డేట్ నాడు వచ్చిండు. 14వ డేట్ నాడు వాళ్ళు శనివారం నాడు శుక్రవారం నాడు వచ్చిపోయిండు సారు ఎంఆర్ఓ. ఇక రేపెల్లుండి సెలవులు కదా, శివరాత్రి పండుగ కదా, సోమవారం నాడు పేపర్లు తీసుకొని రారని చెప్పిపోయిండు. ఇద్దరు చెప్పిండు. వాళ్ళ భర్త ఉండే, వాళ్ళ భర్తను పిలిచి కూడా చెప్పిపోయిండు. మహేందర్ రెడ్డి సార్, ప్రవీణ్ రెడ్డి సార్ ఉన్నాడు. చెప్పిపోయినాక సరే అని పోయినాక శనివారం నాడు ప్రొద్దున్నే 11కి మాకు కెమెరాకి మెసేజ్ వచ్చింది. 11:20 మాకు మెసేజ్ వచ్చింది ఏంది అని చూసుకుంటే వాళ్ళ కొడుకు వస్తుండు కెమెరా ముంగటికి, అంతే కనిపించింది. ఇక మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏంది అని మేము బాయ్ దగ్గరికి మేము ఇద్దరం వచ్చినాం. మా ఆయన నేను వచ్చినాక ఇక వచ్చేసరికి వాళ్ళు గడ్డపరలు పట్టుకొని వస్తారు. ఏంది అనగానే ఏందిరా ఇంకా వస్తాను ఆ వీడికి అనుకుంటా గడ్డపరలు పట్టుకొని వచ్చారు వాళ్ళు. ఇక మాకు భయమే సార్, ఇక మేము మళ్ళీ మెయిన్ రోడ్డుకు పోయి మా బావకు ఫోన్ చేసి 100కి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. వాళ్ళు అన్ని చూసుకున్నారు. ఇవంతా డ్యామేజ్ వాళ్ళని పిలిచారు. ఇక ఎట్లా డ్యామేజ్ చేశారు చూడు సార్, మొత్తం ఫినిషింగ్ వైర్ ఏం అక్కర రాకుండా కనీలు కూడా ఒక కనీలో 3 ముక్కలు అట్లా చేసారు. అయినా కూడా గడ్డి తీయమంటే తీస్తలేదు. వచ్చారు చూసిండు ఏం సప్పుడు చేయలేదు, చూసిండు పోయిండు. మీరు వచ్చి కంప్లైంట్ ఇయ్యి అని అన్నాడు. మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఏం లేదు, కేసు రాసిన అంటుండు. కేసు ఎఫ్ఐఆర్ ఇచ్చిండు. వాళ్ళ ల్యాండ్ ఓవర్నే ఉంది సీసీ కెమెరా, వాళ్ళు తీసుకుపోయిండు. ఎస్ఐ సారు డ్రైవర్ తోటి తీసుకొని పోయిండు. అయితే వాళ్ళ ముందే 100కి ఫోన్ చేస్తే వాళ్ళు బ్లూ కోట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందే సార్ మేము మళ్ళీ సిమ్ మెమొరీ ఉంటది మాది, మేము తీసుకుంటాం సార్, అది మాకు కావాలి, కెమెరా మొత్తం నాశనం చేసిర్రు కానీ మాకు అలా ఉంటాయి కదా సార్ కావాలి అని అంటే, ఆగమ్మా నేను సార్కి ఫోన్ చేసినాక తీసుకుందరు అని అంటే వాళ్ళు చెప్పేదాకా ముట్టొద్దని ముట్టలే. ఆమెను పిలిపించి అడిగితే మేమే తీసినామని అన్నది, మేమే చేసినాం ఈ పని అని అన్నది. ఒప్పుకుంది తీసినాం అన్నది. సార్ ఏమేమి సార్ అని అంటే చూడురు అంటే అలా చూసరికి లేకపోయేసరికి మేమే తీసినామని అన్నది. అనగానే సరే అని ఆయనతో అక్కడికి ఇద్దరు రండి అని అంటే సరే అని పోయినాక పిటిషన్ ఇచ్చినాం. వెంటనే కేసు రాసిన అన్నాడు. కానీ ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన లేదు సార్. కేసు రాసి ఎన్ని రోజులు అవుతుంది? కేసు రాసి 14 తారీఖు నాడు ధ్వంసం చేసారు. దాదాపు వారం 10 రోజులు అయింది.
అయితే రోజు తిరుగుతూనే ఉన్నాం, అయినా రోజు పోతూనే ఉన్నాం పోలీస్ స్టేషన్ కు. సార్ మా మెమొరీ ఇప్పియండి సార్, అదంతా నాశనం చేసిర్రు, దాని మీద మీది ఏం స్పందన లేదు, మేము మమ్మల్ని పోవద్దు అని అంటుండ్రు. మరి ఆమె ఎట్లుంది సార్, బర్లం కట్టేస్తుంది, గడ్డి మంచిగా గడ్డి పెట్టింది అలా తీస్తలేదని అంటే నేను చెప్తా అని అంటుండు, కానీ ఏం చెప్తలేడు. సీఐ దగ్గరికి ఇక ఓలే, మేము ఆయన ఎట్లా తీపాలనో తీపిస్తానన్నాడు, తీపిచ్చిండు, ఆయన్నే చేసిండు, ఆయన్నే చేసిండు అని ఇక సీఐ దగ్గరికి పోలేదు. కానీ ఎస్ఐ దగ్గరికి రోజు పోతూనే ఉన్నాం. అయితే ఇక ఎంఆర్ఓ సార్ వచ్చి కదా కాగితాలు తీసుకొని రమ్మన్నాడు కదా అని అంటే మళ్ళీ ఎంఆర్ఓ సార్ దగ్గరికి సోమన్నాడు పోయినాం. మేము పోయినాం చూపెట్టినాం, అవన్నీ చూపెడితే అన్ని చూసిండు. వాళ్ళు రాలేదు కదా, ఒక్కళ్ళు ఎట్లా చూస్తాము, వాళ్ళు కూడా రావాలి కదా అని అన్నాడు. ఇక వాళ్ళు పోయిర్రా పోలేదా మాకు తెలియదు. మళ్ళీ పోతే పిఎస్ కి మళ్ళీ ఆర్డీఓకి రాసిన అన్నాడు ఎస్ఐ. ఆర్డీఓకి రాసిన అంటే ఆర్డీఓ దగ్గరికి పోయినాం. ఆర్డీఓ దగ్గరికి పోతే ఆయన పాస్బుక్లు వచ్చినాయి కదా, అంతే ఏమన్నా సరి చేసి ఉంటే చేస్తాను నేను, కానీ అది నేనేం చేయలేను అని ఆయన అన్నాడు. అన్నాక మళ్ళీ పోయినాం. ఇట్లా వారం రోజుల నుండి ఇది డ్యామేజ్ చేసిన రోజు తిరుగుతూనే ఉన్నాం సార్. మాకు సిమ్ మెమరీ కార్డు అని ఇప్పిరు సార్, లేకపోతే అది ఇప్పియకపోతే దొంగతనం కేసు పెట్టుర్రి. ఇచ్చినాం సార్, పిటిషన్ ఇచ్చినాము, మళ్ళొక పిటిషన్ ఇచ్చినాము. ఆ రోజు ఇచ్చింది కాక మళ్ళొక పిటిషన్ ఇచ్చినాం. దాని మీద ఎలాంటి స్పందన లేదు, క్లోజ్ చేసినట్టు వస్తలేదు, మాకు రిసిప్ట్ ఇస్తలేరు. రిసిప్ట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు, ఇవ్వలేదు, ఇస్తలేరు, రిసీవ్ కాపీ కూడా ఇస్తలేరు. నిన్న కూడా పోయేచ్చినాం, ఇవాళ పోలేదు ఇంకా, నిన్న కూడా పోయేచ్చినాం. ఉన్నాడు సార్ ఎంఆర్ఓ సార్ దగ్గర రాసిన పోన్రి అని అన్నాడు. అంటే సరే మరి మళ్ళీ ఎందుకు పోమంటున్నాం, మేమైతే ఆల్రెడీ పేపర్లు చూపెట్టినాం సార్ అని నేను అన్నా. అంటే ఇలా పోయిరా అంటాను. నిన్న పోయినాక ఇగో మా మీద బైండ్ ఓవర్ కేసు రాసిండు సార్. ఏమట బైండ్ ఓవర్ గా ఉన్నట మా ఇద్దరికి, మా ఆయనకు నాకు, మా ఆయన పేరు మీద నా పేరు మీద బైండ్ ఓవర్ కేసు రాసిండు. మమ్మల్ని ఎట్లా బైండ్ ఓవర్ చేస్తారు సార్? మరి ఆమె కూడా ఉంది సార్ అట్లా, మరి ఆమె ఎట్లా ఉంటది సార్ అట్లా? మేము సర్వే చేయించుకొని మేము డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని వాళ్ళు రూపాయి ఇయ్యలేదు. అప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకు ఉండగా మాకు జాగా తక్కువ ఉందని మేము సర్వే చేయించుకుంటే గిట్లెందుకు రాశారు సార్ అంటే ఇక్కడ చెప్పలే, మాకు పిఎస్ లో చెప్పలే. ఆడికి పోయినాక ఆయన సంతకం పెట్టినట్టు మేము పెట్టాం సార్. మేము ఎట్లా పెట్టాలి సంతకం? మా ఎంఆర్ఓ సార్ ఉండి బైండ్ ఓవర్ కేసు ఇది సంతకం పెట్టాలంటే మేము ఎట్లా పెడతాం సంతకం? మా జాగా సరే గవర్నమెంట్ తప్పలేదు, వాళ్ళు అయ్యర్ అధికారులు తప్పేం లేదు, దీన్ని విచారించడానికి ఇంకా పూర్తి క్షుణ్ణంగా కూడా విచారణ చేస్తారు. చూద్దాం మరి. ఎంఆర్ఓ సార్ పిలిపించిండు, ఆమె కూడా వచ్చింది, మా ఆపోజిట్ పార్టీ ఆమె కూడా వచ్చింది, ఆమె కూడా వచ్చింది. అయితే పెట్టమని సమస్య ఉన్నప్పుడు బర్లం కట్టే ముందు సారి చెప్పిండు, బర్లం మా ముందే చెప్పిండు, బర్లం కట్టే ముందు సారి చెప్తే నేను ఊకోండి సార్ నేను కట్టేస్తా అలానే, నేను కట్టేస్తాను, నేను ఎడగట్టేసుకోవాలి, నేను బరాబర్ కట్టేసుకుంటా. నేను అధికారులు చెప్పినప్పుడు ఇద్దరు అదే ఇంటలేదు సార్, వాళ్ళు కూడా ఉండాలి, మంచిగా దిగదాకా ఆపాల్సిన బాధ్యత ఆపాలి కదా, పోలీసుకు ఉండాలి కదా. వాళ్ళు పట్టించుకుంటలేరు, పోలీసు వాళ్ళే మొత్తం, వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాళ్ళే, వాళ్ళ సపోర్ట్ మొత్తం వాళ్ళకే ఉంది. వాళ్ళని తీసేయమని ఒక్క రోజు కూడా ఫైనల్ ఏం కోరుకుంటున్నామా? మాకు పోలీస్ స్టేషన్ కు పోయినా న్యాయం జరుగుతలేదు సార్, మాకు రక్షణ లేదు, న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు మళ్ళీ తెల్లారేస్తే మాకు సీసీ కెమెరా ఉన్న రోజులు మాకు భయం లేకుండే, ఎందుకంటే అవన్నీ చూపెడదామని. ఇక 100 మేము ఇక్కడికి వచ్చినాక 100కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసారు. మా ఆయన నెంబర్, మా ఆయన ఫోన్ లోకి చేస్తుంటే నేను ఫోన్ చేస్తే ఆ నెంబర్ కూడా బ్లాక్ లో పెట్టేసారు. పెట్టేసారు, మేము పెట్టినామని చెప్పిండ్రు వాళ్ళు, మేమే పెట్టినామని చెప్పిర్రు, ఒప్పుకుంటారు వాళ్ళు. ఇంకా ఆయన తిరుపతి రెడ్డి అన్నట్టు ఆయన బ్లాక్ లిస్ట్ పెట్టేసినాం మేము మీకోసమే, మీకోసమే ఉండాలా, మీ బాయ్ దగ్గరనే ఉండాలా, మేము బ్లాక్ లో పెట్టేసినాం, మేమే పెట్టిపించినాం అని అంటుండ్రు. ఇంకా వాళ్ళు ప్రభుత్వం ప్రజల సొంతం జీతాలు తీసుకుంటారు, ఎవరైనా న్యాయంగా ఉండాలి. అంటే పోలీసుల బాధ్యత సివిల్ మ్యాటర్ ఏమన్నా తర్వాత విషయం, దాని తర్వాత విచారణలో కోర్టులు ఉంటాయి, అదేదో హైకోర్టు రేంజ్ లో ఉంటాయి. కానీ పోలీసు వాళ్ళు ఇద్దరు పార్టీలను గొడవపడకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటది. వాళ్ళు చూస్తలేదు సార్, వన్ సైడే వాళ్ళు, మొత్తం వన్ సైడ్, మాకు న్యాయం జరుగుతలేదు. ధ్వంసం చేసిన రోజు కూడా మా ఫోను 100కి పోలేదు, వేరే ఫోన్లకి వెళ్ళి చేస్తేనే అది పోయింది. ఫోన్ కాల్ పోయింది 100. మా ఫోన్ అప్పటికి కూడా బ్లాక్ లోనే ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో జరుగుతుందంటే అసలు ఎట్లా ప్రోద్బలంతో మాకు అన్యాయం జరుగుతుంది. మాజీ రిటైర్మెంట్ డిఎస్పీ లోకల్ గారు మరియు పోలీసు రాజకీయం నడుస్తుందా, ఈ పోలీసులు నడుస్తుందా, రాజకీయం ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే పోలీసులు ఉందా, మాకు ఏది అర్థమైతలేదు సార్. కాకపోతే మాకైతే ప్రాణభయం ఉంది, మాకు ప్రాణభయం ఉంది. ఇక్కడ బావి దగ్గరకు వస్తే మాకు తెల్లారులేస్తే వీళ్ళతో ప్రాణభయం ఉంది సార్. నాకు
చూసుకోవచ్చు పరిస్థితి ఎట్లుందంటే అధికారులు అన్నప్పుడు ఇద్దరు పార్టీలను అంటే సివిల్ మ్యాటర్ ఇటు పోలీసు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఏం జరిగిందని గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ఊరోళ్ళు కూడా సాక్ష్యాలు ఉంటాయి. తాత ముత్తాతలు ఇప్పుడు మనం భూమి మీద పుడతాం చనిపోతాం కానీ జాగ ఇక్కడే ఉంటుంది. ఇన్ని సమస్యలు కళ్ళ ముందు జరుగుతున్నా కూడా ఇటు పోలీస్ అధికారులు ఇటు రెవెన్యూ యంత్రాంగం అంటే ఒక ఎస్ఐతో పాటు సిఐ అలాగే ఆర్డీఓ దగ్గర వేచిన తర్వాత ఎంఆర్ఓ తాడికి వేచిన తర్వాత కూడా న్యాయం జరుగుతలేదని వీళ్ళు ప్రధానంగా అడుగుతున్నారు. వస్తూ పోతున్నా అంటే ఈ జాగా ఇక్కడ ఇప్పుడు ఈ షులో ఉంది, ఈ సర్వేలో ఈ జాగా ఈ 9 గుంటలు జాగా ఉంది. మరి బాయికాడి ఇప్పుడు వ్యవసాయంతో వీళ్ళు చేసుకొని బతారు కదా, అక్కడ పొలం కాడి పోవాలంటే కూడా వాళ్ళకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఏం జరుగుతుందో ఏమవుతుందో ఎదుటి వాళ్ళు ఏం దాడి చేస్తారో గతంలో జరిగింది కాబట్టి ఒక డిఎస్పీ రేంజ్లో వాళ్ళకు అంటే పవర్లు తెలిసిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఈ రైతులకు అన్యాయం చేద్దామనే ఉద్దేశం అయితే ఇక్కడ పక్కాగా మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా దీని మీద పూర్తి విచారణ చేసి కూడా అన్యాయాలను విచారణ చేసి కూడా తగు న్యాయం చేయాలని వీళ్ళు కోరుతున్నారు. దాంతోపాటు కూడా వీళ్ళ ప్రస్తుతం అయితే ఆ సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఇటు రావాలంటే కూడా ప్రాణభయం ఉంది కాబట్టి తక్షణం కూడా వాళ్ళకు అది అరేంజ్ చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ ఉమేష్తో భూపతి, DBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.